వాళ్ళ దేశంలో చూడండి అన్ని అవుట్ సోర్సింగ్. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఇస్తుంటారు పీపీపీ అని, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. అమెరికా అంతా పీపీపీ. వాళ్ళ దేశంలో ఏ ప్రొడక్షన్ తయారు కాదు, అన్ని చైనా వాడు తయారు చేస్తాడు. ఈడెళ్ళి పెట్టుబడి అక్కడ పెడతాడు, అక్కడ తయారైన ఉత్పత్తులు ఇక్కడికి తెచ్చుకుంటాడు. దాంతో తయారీ రంగం అక్కడ లేదు. మందులు మన దేశంలో తయారై వెళ్తుంటాయి. ప్రపంచంలో ఆఫ్రికన్ కంట్రీస్ మన దేశాల్లో తయారయ్యే మందులు వాడు కొనుక్కుంటాడు. కేవలం సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నాడు. లైక్ ఫేస్బుక్లు, గూగుల్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మాత్రం అక్కడ నడుస్తున్నాయి. మళ్ళీ వాటికి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్స్ అన్ని ఇక్కడే నడుస్తున్నాయి. దీంతో అక్కడ మరి వాళ్ళు ఎలా బతుకుతారు అమెరికన్స్? మ్యాక్సిమం ఓ రకంగా సూపర్వైజర్ పాత్రలు పోషిస్తున్నారు, కూర్చుని తింటున్నారు. అందుకోసం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, వాళ్ళ జోష్ ఎక్కువ. అక్కడ సెలవులు, ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే, రూపాయి చేతిలో ఉంటే మన ఇండియా లాంటి చోట్ల మ్యాక్సిమం ఇదివరకటి రోజుల్లో 40 పైసలు దాచేవాళ్ళు, ఇదే 40 పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు, 60 పైసలు దాచేవాళ్ళు మన ముత్తాతల టైంలో. మన తాతల టైంకి వచ్చేటప్పటికి 60 పైసలు ఖర్చు పెట్టారు, 40 పైసలు దాచిపెట్టారు. మన నాన్నల దగ్గరకు వచ్చేటప్పటికి 80 పైసలు ఖర్చు పెట్టారు, 20 పైసలు దాచారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి రూపాయి ఖర్చు పెడుతున్నాం మనం. అమెరికా వాడు రూపాయికి 1.5 రూపాయి ఖర్చు పెడతాడు. రాబోయే రోజులు వచ్చే